బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా ఒంటి కాలితో కుంటుతున్న ధర్మదేవతకు బాసటగా పాపాత్ములతో కుంగుతున్న ధరణి దేవికి ఊరటగా అజ్ఞానముతో కొట్టుమిట్టాడు అదీన జనులకు దీవెనగా దిక్కుతోచక వెతుకుతున్న ధర్మాత్ములకు మార్గముగా వెలసావు నిలిచావు నిన్నే మేమిక కొలిచేము కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా దైవమన్నది ధర్మమన్నది కులమతాలకు అతీతమంటూ మార్గమున్నది ముక్తి ఉన్నది యోగ సాధనతో సాధ్యమే అంటూ కర్మ వదలకు వృత్తి వదలకు సంసారం సాగించమంటూ ధర్మ మార్గమున మనసు చెదరక రాజయోగమును చూపించావు గెలిపించావు కలిమాయను మాకు తొలగించావు కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా మానవత్వము ధర్మతత్వము అణువు అణువునా నింపావు రాక్షసత్వము బానిసత్వము మహాపాపమని తెలిపావు సంసారమైనను ముక్తి అయినను స్త్రీ శక్తితోటే సాధ్యం అన్నావు పరాశక్తి ఆ మహాకాలికి లోకాన సాటి మరి లేదన్నావు స్త్రీ శక్తికి మరి సాటి లేదన్నావు కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావుమా మా వీర బ్రహ్మమా
వెలుగుతున్న ధర్మదేవతకు బాసటగా పాపాత్ములతో కుంగుతున్న ధరణి దేవికి ఊరటగా అజ్ఞానముతో కొట్టుమిట్టాడు అదీన జనులకు దీవెనగా దిక్కుతోచక వెతుకుతున్న ధర్మాత్ములకు మార్గముగా వెలసావు నిలిచావు నిన్నే మేమిక కొలిచేము కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావు మామా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావు మామా వీర బ్రహ్మమా దైవమన్నది ధర్మమన్నది కులమతాలకు అతీతమంటూ మార్గమున్నది ముక్తి ఉన్నది యోగ సాధనతో సాధ్యమే అంటూ కర్మ వదలకు వృత్తి వదలకు సంసారం సాగించమంటూ ధర్మ మార్గమున మనసు చెదరక రాజయోగమును చూపించావు గెలిపించావు కలిమాయను మాకు తొలగించావు కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావు మామా వీర బ్రహ్మమా కలియుగ దైవమా ఓ వీర బ్రహ్మమా కరుణించి కావు మామా వీర బ్రహ్మమా మానవత్వము ధర్మతత్వము అణువు అణువునా ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఆది గురువు జగద్గురువు విశ్వగురువు శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి విచ్చేయటము జరిగింది. అయితే మరి మన బ్రహ్మంగారి మఠం నందు ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ 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 కాశీనాయన స్వామి వారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ కాశీనాయన స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మంగారి మనవరాలైనటువంటి ఈశ్వరీదేవి అమ్మవారి అంటే సాక్షాత్తు శ్రీ శ్రీ ఆది పరాశక్తి అమ్మవారి యొక్క అంశీభూతంతో బ్రహ్మంగారి ముని మనవరాలుగా ఈ విశ్వం మీదకి శ్రీశక్తి స్వరూపంగా ఈశ్వరీదేవి అమ్మవారు సుమారు 300 సంవత్సరాల క్రితము ఆ మహాతల్లి ఈ యొక్క బ్రహ్మంగారి మఠం నందు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఈశ్వరి అమ్మవారు తపస్సు చేసినటువంటి అంటే సుమారు 300 సంవత్సరాల క్రితం ఆమె 12 సంవత్సరాల నుంచి సుమారు అంటే ఆమె వయసు ఆ మహాతల్లి యొక్క వయసు 12 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ యొక్క గృహాలలో కొండలలో ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి గృహంలో ఆ ఈశ్వరీదేవి అమ్మవారు 14 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సిద్ధి చేత బ్రహ్మంగారి యొక్క దైవిక ఇచ్చా క్రియాశక్తిని ఈశ్వరి అమ్మవారు పొంది తద్వారా ఆమె ఆది పరాశక్తి త్రిశక్తి అంశీభూతంగా ఈ యొక్క బ్రహ్మంగారి మఠం నందు ఆమె యొక్క మహిమాన్విత దైవిక శక్తిని క్రియాశక్తిని ఇచ్ఛాశక్తిని భక్తులకు ధర్మపరులకు చూపించడము జరిగింది. తదనంతరము ఈ యొక్క గృహాలను ధర్మపరులు నీతిపరులు మరి బ్రహ్మంగారి మఠానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఏళ్ల తరబడి ఇక్కడికి విశేషంగా దర్శిస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఈ స్వామివారు మరి నరసింహారెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఈశ్వరి అమ్మవారి యొక్క మాత గృహాలను దర్శించడం నిజంగా మాకు అదృష్టము. అలాగే అయ్యప్ప స్వామివారు అంటే ఇక్కడ ఈశ్వరి అమ్మవారి యొక్క గృహాలు
తపస్సు చేసినటువంటి ఆ యొక్క అమ్మవారిని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సుమారు 4-5 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి వారు కూడా ఇక్కడ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు చేయటము, విశేష అలంకరణ చేయటము, స్వామివారు కూడా మాకు ఆ యొక్క గృహంలో పయనించేందుకు మార్గదర్శకం నిలవడం నిజంగా అదృష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహిమాన్వితమైనటువంటి దైవిక గృహాలను మరి కొండ కోలను దర్శించి మన జన్మకు సార్థకత వనవర్చుకోవాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడే చూశాను, ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని కూడా ఇక్కడ కొటేషన్లు ఉన్నాయి. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత. ఓం నమ శివాయ. ఓం నమో వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః.